ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హైలైట్స్కి వస్తే ఒక 3-4 విషయాలు మాట్లాడాలి. ఒకటి, భరణి. ఈరోజు భరణి గురించి మాట్లాడాలి. ఆయన మార్నింగ్ ఏం మాట్లాడిండు, తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో ఏ విధంగా ఆడిండు అనే దాన్ని కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఆ పాయింట్స్ మీద మనం మాట్లాడదాం. నిన్న ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు సెకండ్ ఛాలెంజ్ జరిగింది. ఆ డ్రామా గురించి ఒకసారి మాట్లాడదాం. ఫోన్ కాల్ డ్రామా, అది మామూలుగా ఉంటుంది. దాని గురించి ఒక పాయింట్ చెప్తాను. ఫైనల్ గా వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాలి. రీతు సంచాలకుగా ఉంది, కరెక్ట్ చేసిందా రాంగ్ చేసిందా అనే పాయింట్స్ గురించి మాట్లాడాలి. ఈ రోజు రీతు గురించి మాట్లాడాలి, భరణి గురించి మాట్లాడాలి, ఇమ్ము గురించి కూడా మాట్లాడాలి. తర్వాత డెమన్ పవన్ ఏ విధంగా ఆడిండు, చాలా బాగా ఆడిండు, ఒంటరిగా ఆడిండు, ఒక వారియర్ టైప్ ఆడిండు. వాళ్ళ టీం వాళ్ళు కూడా వారియర్ అని నడుస్తుండ్రు. ఆ విషయం గురించి మాట్లాడాలి. క్యాప్టెన్సీ టాస్క్ గురించి రీతు తనుజ మాట్లాడుకుంటుంటే కళ్యాణ్ డెమన్ పవన్ వస్తారు. వాళ్ళని తనుజ అడిగింది. ఏమని అడిగింది అంటే, ఒకవేళ రీతు గాని నేను గాని ఉంటే మీరు క్యాప్టెన్సీ టాస్క్ లో ఎవరిని సపోర్ట్ చేస్తారు అని చెప్పేస్తే, ఖచ్చితంగా నేను రీతుని చేస్తా అని చెప్పేసి డెమో పవన్ చేస్తాడు. ఎందుకు అది మనందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అడిగితే, కళ్యాణ్ ఏమో తెలియదులే కానీ ఒకవేళ కళ్యాణ్ మేమిద్దరం ఉంటే మాత్రం కళ్యాణ్కి మాత్రం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి డెమో పవన్ అంటాడు. ఆ విషయంలో కొంచెం అట్టయి తనుజ కొంచెం వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ విషయంలో ఏమైందని అడిగితే, ఏమో అక్కడ వింత క్వశ్చన్స్ వింత ఆన్సర్లు అని చెప్పింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వింత క్వశ్చన్స్ వింత ఆన్సర్లు అని చెప్పింది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇమ్ముని ఇదే క్వశ్చన్ అడిగింది. ఒకవేళ రీతు గాని నేను గాని క్యాప్టెన్సీ టాస్క్ లో ఉంటే నీ సపోర్ట్ ఎవరికి ఇస్తావు ఇమ్ము అని చెప్పేస్తే, ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇంతవరకు గేమ్ ఎవరు బాగా ఆడారు వాళ్ళని బట్టి నేను క్యాప్టెన్సీ టాస్క్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అంటే, అట్లా కాదు, నువ్వు ఇక ఇమ్ము రీతుకి ఇస్తా అని చెప్పరాదు డైరెక్ట్, మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను అట్లా అనలేదు కదా, మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇస్తా అని చెప్పేసి నేను అంటున్నా అంటే, లేదు ఇక అందరూ ఆమెకే ఇస్తారు, ఆమెకే ఇవ్వండి అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతుంది. అక్కడ ఇందాక చెత్త క్వశ్చన్స్ చెత్త ఆన్సర్ అని చెప్పిన తనుజ సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడిగింది. ఇందాక రీతు వాళ్ళు అడిగారు, ఇప్పుడు ఏమి అడిగింది. ఏం మాట్లాడితేనేమో కరెక్ట్, రీతు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు, చెత్త క్వశ్చన్స్ చెత్త ఆన్సర్ అని లోపల డిస్కషన్ చేస్తుంది. ఈ విషయంలో ఇమ్ము వచ్చేసి ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయరు, అందరు ఇండివిజువల్ గా ఆడుతున్నారు. మళ్ళీ వచ్చేసి రీతు తనుజ ఇదే క్వశ్చన్ సేమ్ రిపీట్ చేస్తే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్ వాళ్ళిద్దరు అదే అడిగి నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తావు అంటే ఎవరైనా ఏమని చెప్తారు, చెప్పలేరు కదా. అందుకని చెప్పేసి కొంచెం ఫీల్ అయి బయటకు వెళ్ళిపోయిండు రిమైండ్ యూ. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాను, మనీష్ కానీ, తర్వాత ప్రియా కానీ, తర్వాత శ్రీజ కానీ, తర్వాత హరీష్ కానీ, వీళ్ళు బాగా ఆ గ్రూప్ నుంచి, ఏది ఓనర్స్ టీం నుంచి ఈ గ్రూప్ బాగా, మళ్ళీ టినెట్స్ టీం నుంచి వచ్చి సంజన, తర్వాత వచ్చేసి షైని, ఫ్లోరా, తనుజ, వీళ్ళందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. నేను అనుకున్నా లాస్ట్ గత సీజన్స్ చూస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేసేటోడు స్టార్టింగ్ లోనే, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే స్టార్టింగ్ హెచ్చరించేటోడు, మీరు ఇంగ్లీష్ మాట్లాడితే మీకు పనిష్మెంట్ ఉంటుంది, ఆ క్యాప్టెన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి స్టార్టింగ్ 1-2 డేస్ నుంచి హెచ్చరించుకుంటూ వచ్చేటోడు. ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి టీచర్ గా ఎవరినైనా అపాయింట్ చేసేటోడు, తర్వాత వాళ్ళు నేర్చుకునేటోళ్ళు అదే విధంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేటోడు. కానీ ఈ సీజన్ లో ఏమైందంటే 10 డేస్ అవుతుందిలే కానీ ఇంగ్లీష్ కంప్లీట్, తెలుగు మాట్లాడడం తక్కువ, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ విషయం మీద ఎప్పుడు బిగ్ బాస్ హెచ్చరిస్తారు, ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ ఆ విషయం గురించి అనౌన్స్ చేసిండు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నన్ను అగౌరవపరుస్తుంది, కొన్ని రూల్స్ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. టెన్నిస్ టీమ్ ని ఇద్దరిని కలిపి అంటాడు. వీళ్ళు ఎక్కువగా వచ్చేసి ఓనర్స్ టీం బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆ విషయంలో ఈసారి హెచ్చరిస్తున్నా, ప్రథమ హెచ్చరిక జారీ చేస్తున్నా. మిగతా ఇంకెప్పుడైనా ఈ హెచ్చరిక జారీ, మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే పరిణామం వేరేగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాడు. అదొక విషయం. అయితే ఆల్రెడీ ఛాలెంజ్ గ్రూప్ జరుగుతుంది, కాలచక్రం ఛాలెంజ్ గ్రూప్ టైం డౌన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు పనిష్మెంట్ అంటే వీళ్ళు ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడినందుకు ఎక్కువ ఓనర్స్ టీం నుంచి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 hours బెంచ్ చేస్తాడు బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడు. ఓనర్స్ టీమ్ కి 2 hours పెంచుతాడు, టెన్నిస్ టీమ్ కి 1 hour పెంచుతాడు.
ఇక సారీ బిగ్ బాస్ మేము ఇక నుంచి మాట్లాడమని చెప్పేసి, అసలు యాక్చువల్ గా అందరికీ తెలుసు తెలుగు షో అని చెప్పేసి ఫస్ట్ నుంచే కొంచెం తెలుగులో మాట్లాడితే బాగుండేది. ఎక్కడో అవసరమైన చోట ఆశ, ఫ్లోరా, సంజన మాట్లాడిందంటే అదొక విషయం ఉంది. తెలుగు వాళ్ళు అయ్యుండి వీళ్ళందరూ కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఆ విషయం నాకు నచ్చలే. 10 days నుంచి ఎప్పుడు చెప్తారా అని వెయిట్ చేసిన. ఈరోజు చెప్పారు. బిగ్ బాస్ నిన్న ఫస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి నిన్న బిగ్ బాస్ లో ఐరన్ కాలచక్రం ఐరన్ పట్టుకోవడం ఫస్ట్ ఛాలెంజ్ అయితే, ఈ రోజు వచ్చేసి సెకండ్ ఛాలెంజ్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ ఛాలెంజ్ ఏంటంటే రూల్స్ 30 minutes లో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాడు. ఫోన్ ఉన్న బజర్ ఇస్తాడు. అది టెనెట్స్ కి ఒకటి, తర్వాత ఓనర్స్ కి ఒకటి ఉంటుంది. వాళ్ళు వేరు వేరు ప్లేస్ లో ఉంటారు. వీళ్ళకి 30 minutes ఇస్తారు టైం. ఆ 30 minutes లో ఎవరైతే బజర్ నొక్కుతారో, ఒక్కరే నొక్కుతారో వాళ్ళది 0 అయిపోయింది టైం. అంటే టైం కౌంట్ డౌన్ వస్తారు కదా. నిన్న ఆల్రెడీ ఆ కౌంట్ డౌన్ ఎవరిది 0 అయిపోతే వాళ్ళు విన్ అని చెప్పేసి నిన్న చెప్పేసిండు ఆల్రెడీ. దానికోసం ఎవరైతే బజర్ నొక్కుతారో, ఒక్కరే నొక్కుతారో, అంటే టినెట్స్ అయినా కానీ ఓనర్స్ అయినా ఒక్కరే నొక్కుతారో వాళ్ళు గెలిచినట్టు. లేదంటే 2 groups నుంచి ఇద్దరు నొక్కితే వాళ్ళ గంట సమయం పెరుగుతుంది. లేదు 2 groups నుంచి ఎవరు నొక్కకపోతే వాళ్ళ గంట సమయం తగ్గుతుంది. ఇద్దరు నొక్కపోతే వాళ్ళ గంట సమయం ఇద్దరిది తగ్గుతుంది. ఇద్దరు నొక్కితే వాళ్ళ గంట సమయం ఇద్దరిది పెరుగుతుంది. ఒక్కరే నొక్కితే మాత్రం వాళ్ళ గంట అయిపోతుంది డైరెక్ట్. ఈ రూల్స్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళు కన్వర్జేషన్ వేరే దగ్గర ఉంటారు, ఫోన్ కాల్ చేసుకొని కన్వర్జేషన్ మేము నొక్కాం. ఫస్ట్ స్టార్టింగ్ లే ఓనర్స్ టీం నొక్కేస్తారు, కానీ మేము నొక్కలేదని చెప్పేసి ఫోన్ లో మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఎవరిది కావాలి, గంట పెరగకూడదు, అందరిది ఒక గంట తగ్గించుకుందాం అని చెప్పేసి ప్లాన్ లో అన్నట్టు మామూలుగా మాట్లాడుకుంటారు. వీళ్ళు నొక్కుతారు, వాళ్ళు నొక్కుతారు. తర్వాత వచ్చే రిజల్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇద్దరు నొక్కడం వల్ల ఇద్దరిది ఒక గంట పెరిగింది అని చెప్పేసి ఒక గంట పెంచేస్తాడు. అది ఇద్దరు స్ట్రాటజీ వాడిండ్రు కానీ ఇద్దరు ఫెయిల్ అయిపోతారు. ఈ గేమ్ అంత బాగా అనిపించలేదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఉన్న కొంచెం గేమ్ మంచిదే, కాకపోతే వాడడంలో ఎవరు స్ట్రాటజీ వాళ్ళేదని అనిపించింది. ఓకే, బానే ఉంది. భరణి వచ్చి ఇమ్ముతో అంటుంటాడు. ఏమంటుంటాడు అంటే, నిన్ను ఓడించి, అంటే నిన్న ఆల్రెడీ ఐరన్ పట్టుకోవడం, కాలచక్రంలో ఐరన్ పట్టుకున్నప్పుడు రెండు కాల సందులు వేసి పట్టుకుంటాడు కదా. ఆ విషయంలో ఒక మాట చెప్తుంటాడు. ఎవరికి? ఇమ్ముకి భరణి చెప్తుంటాడు. నిన్ను ఓడించడం వల్ల నేను మానసికంగా ఓడిపోయాను, శారీరకంగానే గెలిచాను అని చెప్పేసి చెప్తుంటాడు. ఈ ఇమ్ము ఏమంటాడంటే, దాన్నే ముందులే గేమ్ ఆడాలి, ఇది గేమ్ కోసం మనం 100% మనం. ఈ పాయింట్ బాగుంది. అవును, అసలు ఇమాన్యుల్ కూడా బిహేవియర్ కూడా అట్లనే ఉంది. మనం గేమ్ వచ్చినా గేమ్ ఆడాలి, మళ్ళీ ఫ్రెండ్షిప్ ఓకే బాగుంది. కానీ భరణి వచ్చేసి నేను నిన్ను మానసికంగా గెలవలేకపోయినా శారీరకంగానే గెలిచిన అని చెప్పేసి చెప్తుంటే, ఈయన ఓనర్స్ టీమ్ లో ఉన్నాడా, టీనెట్స్ టీమ్ లో ఉన్నాడా అంటే ఈ పాయింట్ నేను తర్వాత చెప్తాను. క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా ఇది వర్తిస్తుంది ఈ పాయింట్. అంటే భరణి బిహేవియర్ అలానే ఉంది. మళ్ళీ లేదు, నేను మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ లో ఏమని చెప్తాను, ఓనర్స్ టీమ్ లాగా కన్సిడర్ చేయట్లేదు, నన్ను సపరేట్ చూస్తున్నారు అని చెప్పేసి నిన్నటి ఎపిసోడ్ లో అన్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో అని చెప్పేసి నువ్వు ఈ ఫీలింగ్స్ తోటి ఉన్నప్పుడు, నీ బిహేవియర్ ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అనుకుంటారు? ఓనర్స్ టీమ్ ఓనర్ గాని ఎలా అనుకుంటారు? అసలు నీకే లేదు ఫీలింగ్. ఎందుకంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నీ మైండ్ లోనే ఆలోచన ఉంది. నీ మైండ్ లోనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు నీకు? ఈ పాయింట్ గుర్తు పెట్టుకుంది. ఈ పాయింట్ భరణి గురించి లాస్ట్ మాట్లాడుకోవాలి. చాలా ముఖ్యమైన పాయింట్. ఈ 2 ఫేసెస్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఎన్నో రోజులు ఉంచారు. ఎందుకంటే ఒక స్టాండ్, నువ్వు ఈ టీం మారినప్పుడు నువ్వు గేమ్ ఆడు. ఒకవేళ నీ ఫీలింగ్స్ లోపల ఉంటే ఉంచుకో, దాన్ని బయటికి ఓపెన్ చేసి చెప్పినావు. అది చెప్పినప్పుడు అదే స్టాండ్ మీద ఉండాలి. నేను మానసికంగా అంటే మరి నువ్వు అదే టీంలో ఉండొచ్చు కదా. నేను ఉండను, నేను ఈ ఓనర్స్ టీంకి వెళ్ళను, నేను టినెట్స్లో ఉంటా అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు, గెలిచావు, వెళ్ళావు, అయిపోయింది. వాళ్ళు ఎంపిక చేసినప్పుడు కూడా నన్ను వద్దు, నాకు ఇష్టం లేదు, ఇంకెవరినైనా చేయండి అంటే ఆప్షన్ వేరే ఉండేదేమో. ఇష్టపడి వెళ్ళినావు. తర్వాత వచ్చేసి పాయింట్ కూడా చెప్తా. ఈ పాయింట్ మీకు కూడా నచ్చింది. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత షెట్టితో డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఎవరు? భరణి వచ్చేసి డిస్కషన్ చేస్తూ ఉంటాడు. నేను జెన్యున్ గా ఆడుతున్నా కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను కన్సిడర్ చేయట్లేదు. నేను జెన్యున్ గా ఆడుతున్నా, వాళ్ళు మాత్రం నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి షెట్టితో చెప్తుంటాడు. నేను నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పిన. ఎవరైనా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని వదులుకొని వీక్ ప్లేయర్లని సేవ్ చేసుకున్నారు. అసలు వాళ్ళని అందులోకి ఎందుకు పంపించిండు? భరణి ఉంచుకోవాల్సింది. నిన్నటి గేమ్లో అర్థమైపోయింది. అసలు భరణి ఈ గేమ్ లో ఉండుంటే వీళ్ళకి సపోర్ట్ అయ్యేది ఎవరు? టెన్నిస్ టీమ్ కి సపోర్ట్ అయ్యేది, యూజ్ అయ్యేది. కాకపోతే ఓడిపోవడానికి కారణం భరణి ఈ టీంలో లేకపోవడమే, టెన్నిస్ టీమ్ లో ఓనర్స్ టీమ్ కి వెళ్ళడమే అని చెప్పేసి నేను మాట్లాడినాను. అదే విషయాన్ని ఈరోజు సుమన్ శెట్టి మాట్లాడుతున్నాడు. అనవసరంగా మేము ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా మాకేదో యూజ్ అయిద్దని చెప్పేసి నిన్న అందులో పంపితే
అటు నుంచి యూజ్ కాకపోగా మీరు దానివల్ల మాకే మైనస్ అయింది, మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని పోగొట్టుకున్నామని చెప్పేసి కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఆ విషయం నేను నిన్న చెప్పేసిన ఆల్రెడీ. ఖచ్చితంగా అది వాస్తవం. అప్పుడే లాజిక్ గా ఆలోచించాల్సింది. మన ప్లేయర్ అటు పోయిండు అంటే వెళ్ళిపోయినట్టు, ఇంకా రాడు. పర్మనెంట్ ప్లేయర్ అయ్యిండు. ఆయన తాత్కాలికమైన ప్లేయర్ కూడా కాదు సంజన టైప్. ఫుల్ లెంత్ ప్లేయర్ గా అటు వెళ్ళిపోయిండు అంటే వాళ్ళకెళ్ళే ఆడాల్సి వస్తుంది. ఒకవేళ ఆడకపోయినా కానీ ప్రేక్షకులు చూస్తారు, ప్రేక్షకులు చేయాల్సింది చేస్తారు. ఈ విషయాన్ని మర్చిపోయి ఆల్రెడీ ఓటేసి వాళ్ళతో పార్టిసిపేట్స్ గేమ్ ఆడిన తర్వాత నేను మీ గురించి ఆడలేకపోతున్నా అని చెప్పేసి అని అంటే ఎక్కడ ఆడలేకపోతున్నా అన్నాడు. ఆ విషయాన్ని నిరూపించుకుంటాడు నెక్స్ట్ టాస్క్ లో వచ్చి. ఆ విషయం గురించి కూడా చెప్తా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఒకటి చెప్తా. మళ్ళీ ఫుడ్ గురించి ఒకటి జరిగింది. సంజన గారు వచ్చేసి రీతుకు పెడుతుంది ఫుడ్ వచ్చేసి నోట్లో పెడితే. అయితే అసలు యాక్చువల్ గా జరిగేది ఏంటంటే ఈ 10 days లో కూడా ఫుడ్ గురించి, ఏదైనా ఫుడ్ గురించే జరుగుతుంది. గొడవ కానీ ఏదైనా కానీ ఫుడ్ గురించే జరుగుతుంది. అంతెందుకు నిన్న వచ్చి నామినేషన్ లో హరీష్ గారు వచ్చేసి ఒక పాయింట్ పెట్టిండు రీతుకు. అంటే నామినేషన్ చేసింది రీతుయే కావచ్చు కానీ పాయింట్ అయితే క్వశ్చన్ చేసిండు. ఎవరు? హరీష్ వచ్చేసి చేసిండు. నువ్వు సరదాగా ఇంట్లోకి వస్తావు, అందరి దగ్గర తింటావు, అందరి దగ్గర తీసుకొని తింటావు, పర్మిషన్ అడగకుండా వస్తావు అని చెప్పేసి ఆ విషయం అడిగితే ఆ విషయంలో కొంచెం ఏడ్చింది. నేను నిన్న వీడియో చేసేటప్పుడు నేను కూడా అన్నా, ఓకే ఆమె వచ్చింది కానీ అడిగే తీసుకుంది కదా, అడగకుండా తీసుకోలేదు కదా అని చెప్పేసి నేను కూడా అన్నా. కాకపోతే ఆ విషయం గురించి ఒకటి నామినేషన్ జరిగినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సంజన ఏదో పెడదా అని పెట్టింది, ఆ విషయం మళ్ళీ గొడవైంది. ఈ ఫుడ్ విషయం అంటే ఎవరు వస్తారో తెలుసు కదా, మెయిన్ గా ప్రియా వచ్చేసింది. ఏంటి నేను ఇస్తే మాత్రం వద్దన్నారు, మీరు పెడితే ఇలా ఒప్పుకుంటా, నన్ను సంచాలకు మాత్రం నాకు పనిష్మెంట్ ఇస్తారు, నన్ను అంటారు, మరి మీరు ఫుడ్ పెడితే మాత్రం మిమ్మల్ని అనరా అని చెప్పేసి సంచాలక్ అంటే మనీష్ సంచాలక్ ఎందుకైందంటే ఈమట అంటే ఓన్లీ చూసుకోవడం అంటే ప్రతిదీ చూసుకోలేదు కదా, నా విషయంలో నువ్వు అసిస్టెంట్ గా చూసుకో అని చెప్పేసి సంజన వచ్చేసి మనీష్ని సంచాలకుగా పెట్టుకుంటది. అంటే గేమ్ సంచాలక్ కాదు, హౌస్ సంచాలక్ అన్నట్టు. ఏం జరుగుతున్నాయి విషయాలు చెప్పడానికి, ఆ విషయం చెప్పడానికి ఆ విషయం చెప్పాల్సిన సంచాలకుని తీసుకొచ్చి, ఇగో ఇప్పుడు ఇలా జరిగింది, ఫుడ్ పెట్టింది, దీనికి పనిష్మెంట్ ఇవ్వ, వాటర్ లో స్విమ్మింగ్ పూల్ ఇవ్వ, అది అని చెప్పేసి ఇక ఆమె అంటా ఉంటారు. ఇక ప్రియ ఉన్నదంటే గోల అవుతుంది. ఆ విషయం ఇంకా అది పెద్ద అవసరం లేదు మ్యాటర్, ఆమె కూడా ఒప్పుకుంటది. స్విమ్మింగ్ పూల్ లను బకెట్ల నీళ్ళతో వాటర్ కొడతామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం అప్పటికి ఒక పాయింట్ సంజన అంటది, నేను నా ప్లేట్ లోది నేను తీసి పెట్టిన, నా ప్లేట్ నా అన్నం నేను పెట్టాను, వేరే ప్లేట్ కాదా అని చెప్పేసి సంజన అంది. కానీ ఆ పాయింట్ చెల్లదు. ఎందుకంటే ఎవరి ఫుడ్ వాళ్ళకి వచ్చింది. ఫుడ్ గురించి ఈ 10 days నుంచి గొడవ అవుతుంది కాబట్టి కొంచెం చూసి ఉండాలి. ఈ పాయింట్ లో ఒకవేళ సంజన పెడతాను. ఎందుకంటే గత వారంలో రీతు ఫుడ్ గురించి ఎంత ఇబ్బంది పడ్డదో, తినాలనిపించినా కానీ చెప్పేసి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఫుడ్ గురించి అంత ఆలోచించిన రీతుకే నామినేషన్ లో అదే క్వశ్చన్ వచ్చింది. నువ్వైతే అందరి దగ్గరకు వచ్చి ఫుడ్ తిన్నావు అన్నప్పుడు కొంచెం ఇప్పుడు మళ్ళీ సంజన పెడతా అన్న తినే విషయంలో కొంచెం ఆలోచించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే మామూలుగా ఇది మధ్యలో జరిగిందిలే కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏదో విషయంలో వచ్చేసి తనుజ కావాలని చెప్పేసి ఇమ్ము ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడని చెప్పాక బయటికి. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి తనుజ అన్నయ్య అని కావాలని ఒకసారి పిలుస్తుంది. మళ్ళీ తర్వాత బాత్రూమ్ లో ఏదైనా డిస్కషన్ జరుగుతూ ఉంటే నిన్న ఫ్రెండ్ అన్నయ్య అని చెప్పేసి డెమన్ పవన్ ని పిలుస్తుంది. ఏంటి నిన్ను ఒకసారి ఫ్రెండ్ అంటావు, ఒకసారి అన్నయ్య అంటావు అని చెప్పేసి ఫన్నీ డిస్కషన్ జరుగుతుంది. ఈ రోజు మాత్రం వాళ్ళిద్దరిని అన్నయ్య అని చెప్పేసి తనుజ అంది. ఎందుకంటే ఇప్పుడు లవ్ యాంగిల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. చెప్తే దానికి కూడా కంటిన్యూషన్ ఉంటది, ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోలో ఉంటది, చెప్తే దానికి. ఇక్కడ కాలచక్రం గేమ్ లో సెకండ్ ఛాలెంజ్ లో గెలిచిన టీం ఓనర్స్ టీం. ఈ టీం నుంచి అయితే బిగ్ బాస్ ఏమంటాడంటే, ఈ టీం నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయండి క్యాప్టెన్సీ కంటెండర్ గా, ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి టీనేట్స్ కి ఆ బాధ్యత అప్పచేస్తే టీనేట్స్ ఆ ముగ్గురు ఎవరు అనేది డిసైడ్ చేసి చెప్పాలి. దాని గురించి డిస్కషన్ జరిగింది, రకరకాలుగా జరిగింది. కొందరు నామినేషన్ లో ఉన్నారు, తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది, అవకాశం రాలేదు, తర్వాత కెప్టెన్ అయితే నన్ను ఇట్లా ఫైట్ చేస్తాడు, లేకుంటే ఫుడ్ విషయంలో ఇట్లా చేస్తాడు. హరీష్ అయితే అతను జనరల్ గానే సీరియస్ గా ఉంటాడు, మళ్ళీ అతను కెప్టెన్ అయితే ఏ విధంగా ప్రవర్తిస్తాడో. తర్వాత ప్రియా అయితే చాలా మానిటర్ గానే కొంచెం ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ వస్తే ఎట్లా చేసింది. వీళ్ళన్ని రకరకాల పాయింట్స్ మాట్లాడుకొని వీళ్ళందరూ కలిసి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. వచ్చి సంజన అనౌన్స్ చేయమంటారు. వాళ్ళు కూడా తెలివిగా తప్పించుకున్నట్టు అయింది. మిగతా ఇంటి సభ్యులు కూడా, టీనేట్స్ ఇంటి సభ్యులు కూడా మళ్ళీ ఈ పాయింట్స్ తీసేసి మమ్మల్ని ఈ మాట అన్నావు కదా అని చెప్పేసి రేపు నామినేషన్ లో ఎక్కడ పెడతారని భయం వేసి, సంజన గారు మీరు చెప్పండి, ఆమె అయితే ఓపెన్ గా చెప్పిద్దని చెప్పేసి ఆమెను ముందుకు దోసేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆమె కూడా కెప్టెన్ కాబట్టి ఆమెను ముందుకు దోసేస్తారు. ఆమె కూడా ఓపెన్ గా చెప్పింది ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారంటే ఈ గేమ్ లో వచ్చేసి
ముగ్గురు భరణి ఫస్ట్ వచ్చేసి, తర్వాత డెమన్ పవన్, తర్వాత వచ్చేసి మనిషి, ఈ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే భరణి సెలెక్ట్ చేసిండ్రో ఇది గ్రూప్ గేమ్, తర్వాత ఫేవరెటిజం, తర్వాత అని చెప్పేసి ఓనర్స్ టీమ్ ఆల్రెడీ చెప్తారు. ఇక ప్రియా వచ్చేసి, శ్రీజ వచ్చేసి మేము ఎందుకు కాదు, వాళ్ళకంటే తోపులం ఎందుకు కాదు, మేము కూడా గేమ్ ఆడతాం, మేము కూడా మెయింటైన్ చేస్తాం, మేము క్యాప్టెన్ అయితే మేము కూడా అందరిని చూసుకోగలం, అయినా మాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అయినా వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసిందని చెప్పేసి మళ్ళీ గోల. అది కామన్ గోలే కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మేము ఈ పాయింట్స్ ని అంటే కొన్ని పాయింట్స్ ఇందాక అనుకున్నాం కదా, ఆ పాయింట్స్ ద్వారా చేశారా, ఆ పాయింట్స్ ద్వారా అయితే మిగతా వాళ్ళ పాయింట్స్ ఎందుకు అని చెప్పేసి ఏదో కంపేరింగ్ చేసుకున్నారులే కానీ ఫైనల్ గా వీళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి వీళ్ళ ముగ్గురిని, మనీష్ అండ్ భరణి, తర్వాత డెమన్ పవన్ ని వీళ్ళందరూ కలిసి సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురిని కలిపి టీనెట్స్ నుంచి వాళ్ళతో పోటీ పడడానికి ఒక సభ్యుని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్తాడు. ఆ విషయంలో వీళ్ళు డైరెక్ట్ అసలు సమయం తీసుకోకుండా ముగ్గురు కలిసి ఏకాభిప్రాయంతో ఇమాన్యుల్ పేరు తీసుకుంటూ అప్పుడు ఏ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే అందరూ యాక్సెప్టబుల్. ఇమ్ము అందరితో బాగుంటాడు కాబట్టి దాంట్లో టీనెట్స్ కానీ తర్వాత ఓనర్స్ టీమ్ కానీ ఎవరు గేమ్లోకి వెళ్దాం. గేమ్ లోకి వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్, గేమ్ నేమ్ వచ్చేసి రంగు పడింది. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఒక బాక్స్ టైప్ లైన్ ఇస్తాడు, రౌండ్ ఇస్తాడు, అందులో 4 వైపులు నలుగురు ఉంటారు, వాళ్ళకి రంగులు ఉంటాయి, వాళ్ళకి టీ షర్ట్స్ ఇస్తారు. రూల్స్ ఏంటంటే వాళ్ళ టీ షర్ట్ మీద ఎక్కువ రంగు పడకుండా ఆపుకోవడం ఈ టాస్క్. 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ఫోర్త్ రౌండ్ ఉండడు. 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ఎవరో క్యాప్టెన్ తేలిపోయింది. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి అందరు పాల్గొన్న ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్టార్ట్ అవుద్ది. ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి సంచాలకు రీతు. ఇక రీతు అన్నప్పుడే కొందరికి అనుమానం వస్తుంది. ఇక డెమో పవన్ ఉన్నాడు, ఆల్మోస్ట్ డెమో పవన్ కి కొంచెం పాజిటివ్ గా చూసుకుంటది, గెలవడానికి అవకాశం అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే అది ఉంది, ఇంకో పాయింట్ ఉంది, అది కూడా చెప్తా. 2 పాయింట్లు చెప్తా. ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనీష్ ని అటాక్ చేస్తారు. మనీష్ ని వచ్చేసి భరణి అటాక్ చేస్తాడు, ఇమ్ము అటాక్ చేస్తాడు, కొంచెం డిఫెండ్ చేసుకుంటాడు. పవన్ వచ్చేసి కొంచెం పోయడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే మనీష్ ని తిప్పి బౌల్ వేసి కింద పూసినప్పుడు కూడా భరణి దగ్గరలో ఇమాన్యుల్ ఉంటాడు. ఇమాన్యుల్ కి పూసే అవకాశం ఉన్న భరణికి, కానీ ఇమ్ము మాత్రం భరణికి పోయాడు. అక్కడికి అందరికి అర్థమైపోయింది మీరు ఫేవరెటిజం అని చెప్పేసి అట్లా ఆడతారు అని చెప్పేసి ఇటు ఓనర్స్ టీం నుంచి అంటారు, అందరు పూసుకోవాలి కదా అని చెప్పేసి అని ఏదో సైడ్ నుంచి వాయిస్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనీష్కి ఎక్కువ కలర్ ఉందని చెప్పేసి మనీష్ అవుట్ చేస్తారు సంచాలకు. ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి ఇప్పుడు జరిగిద్ది. ఏం చెప్పిద్ది అంటే కింద పడేసుకోవడం లేదంటే నేనే డెమో భరణి అన్న మనీష్ ఎక్కిండు నేను ఎక్కలేదు అంటే దట్స్ యువర్ ప్రాబ్లం, ఆల్రెడీ మీ దాంట్లో ఒకటి పోయారు కదా అని చెప్పేసి అంటది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ దాంట్లో ఒకరు పోయారు అని అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి మీరిద్దరు అంటే భరణి మావాడే అని చెప్పే ఫీలింగ్ ఒకటి వస్తుంది ఎవరు రీతుకి. అంటే రీతు టినెట్స్ టీమ్ కాబట్టి భరణి కూడా టినెట్స్ నుంచి ఓనర్స్ టీమ్ పోయింది కాబట్టి భరణి కూడా మావాడనే ఫీలింగ్ వాళ్ళు ఇంకా భరణి కూడా వదులుకోలేదు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఎందుకంటే మీ దాని నుంచి ఒకటి పోయాడు అని అంటే పవన్ మనీషే కదా ఓనర్స్ టీమ్ వాళ్ళు అసలు ఒరిజినల్ గా. టినెట్స్ నుంచి వచ్చింది ఓనర్స్ టీమ్ కి భరణి కాబట్టి దాని మీనింగ్ అది కూడా వస్తుంది. ఇంకోటి కూడా కావచ్చు, మీ దాని నుంచి ఒకరు పోయారు అని అంటే మీరు ముగ్గురు కాబట్టి ఒకరు పోయారు కాబట్టి ఇంకో 2 ఉన్నారని పేర్లు చెప్పలేదు కాబట్టి ఈ పాయింట్ లో మాత్రం రీతుకు మైనస్ అయితే కాదు. ఎందుకంటే ఒకరు పోయారని చెప్పింది కానీ ఇంకా 2 మీరు కాదు ఓనర్స్ మీరు కాదు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఇంక 2 ఉన్నారు అని కూడా చెప్పలేదు కాబట్టి ఈ పాయింట్ లో ఆమె పెద్ద ప్రాబ్లం ఏముండదు అని నేను అనుకుంటున్నా. ఇక ఈ పాయింట్ కి వెంటనే ఓనర్స్ టీం వాళ్ళు వేస్తారు. అంటే ఇక్కడే ఫేవరెటిజం కనిపిస్తుంది. మీ దానిలో ఒకరు పోరు అని అంటే భరణి టినెట్స్ టీమేనా మా ఓనర్స్ టీం కాదా అని చెప్పేసి వీళ్ళు ప్రియా శ్రీజ క్వశ్చన్ వేస్తారు. మళ్ళీ హరీష్ పక్కన చేరేయమంటాడు. ఆయనకి ఎప్పుడు అనుకున్నాడని ఓనర్స్ టీం అని చెప్పేసి ఆయనకు ఓనర్స్ టీం అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయనకు తెలుసా అసలు మనకి ఎప్పుడు సపోర్ట్ చేయడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఉన్నది కదా పాత పద్ధతి ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇందాక 2 కలిసి ఆడారు కాబట్టి నేను ఆ విధంగా చెప్పిన. టినెట్స్ టీం నుంచి 2 ఓనర్స్ టీం నుంచి 2 కలిపి ఆడారు. వాళ్ళిద్దరు వీళ్ళకి రంగు పూసారు, వీళ్ళిద్దరు వాళ్ళకి రంగు పూసారు కాబట్టి అసలు భరణి ఆడకూడదు. ఇప్పుడు నేను ఇందాక భరణి గురించి చెప్తాను కదా, భరణిని ఓనర్ టీం అని చెప్పేసినప్పుడు ఓనర్ టీం గెలవాలి అన్నప్పుడు ఎవరు టార్గెట్? ఇమాన్యుల్ టార్గెట్. ఇమాన్యుల్ కి పోయాలే గానీ ఇమాన్యుల్ కి పోయకుండా మనీష్ పూసిండు అంటే సరే ఓన్లీ ఒరిజినల్ జెన్యున్ గేమే ఆడదాం, నేనే గెలవాలి అని పూస్తుండు అని మనం అనుకున్నప్పుడు ఓకే. డెమో పవన్ కంటే ఇమాన్యుల్ కొంచెం వీక్, అంటే ఫిజికల్ పరంగా వీక్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరి మీదకి వెళ్తారు? ఇమాన్యుల్ మీదకి వెళ్ళాలి. మరి ఇమాన్యుల్ మీదకి వెళ్ళకపోతే
ఎవరు మనీష్ ఎలిమినేట్ అయిన తర్వాత వెంటనే డెమో పవన్ మీదకి ఎందుకు టార్గెట్ చేసారు అంటే ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తే డెమో పవన్ ని బయటికి పంపించచ్చు, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి భరణి ఫీలింగ్ కాబట్టి ఆ విధంగా ఆడింది. నేను చెప్పాను కదా గేమ్ అక్కడ నేను మీకు ఏ విధంగా ఆడలేకపోతున్నా, మార్నింగ్ సుమన్ శెట్టితో కానీ తర్వాత రాముతో కానీ మీకు ఏం హెల్ప్ చేయలేకపోతున్నా, మీ పొద్దున్న నుంచి మీకు అవకాశం నేను ఏం చేయలేకపోతున్నా, మీ గురించి మీ టెనెట్స్ టీం గురించి ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి మార్నింగ్ నుంచి అంటాడు. మరి క్యాప్టెన్సీ టాస్క్ లో వచ్చేసి అదే విధంగా ప్రవర్తిస్తాడు. అసలు నువ్వు ఓనర్స్ టీమా తర్వాత టెనెట్స్ టీమా అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ వేస్తారు. ఆల్రెడీ నాకు కూడా సేమ్ క్వశ్చన్, నువ్వు ఓనర్స్ టీమ్ అయి ఉండి మళ్ళీ టెనెట్స్ వాళ్ళకి ఏం చేయలేకపోతున్నావు అని నువ్వు ఎట్లా అడుగుతావు? సరే అడిగితే అడిగినావు, నీ మనసులో ఉంది బాధ, కానీ క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు సరే నువ్వు గెలవాలని ఆడాలి, నువ్వు గెలవాలని కావాలి, ఆడకుండా నువ్వు ఓనర్ మన టెనెట్స్ టీం గెలవాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఫెయిల్డ్. నువ్వు ఎక్కడ ఫెయిల్? నువ్వు ఫెయిల్డ్ కాదు, ప్రేక్షకులే నేను ఫెయిల్ చేస్తారు ఈ విషయంలో 2 మార్క్స్ తీసుకొని ఉంటే. ఇమాన్యుల్ భరణితో ఆడేటప్పుడు మాత్రం ఇద్దరు టార్గెట్ చేసినప్పుడు అసలు ఒక పక్క నుంచి కూడా వారియర్ అని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు అటాక్ చేసే విధానానికి సింగిల్ గా ఆడతాడు. పవన్ మాత్రం చాలా బాగా ఆడిండు ఈ గేమ్, సూపర్ ఆడిండు. ఇద్దరు అటాక్ చేసినా గానీ కలర్ తీసుకోవడం, కలర్ చేయితోటి ఇట్లా ఇక్కడ చేతులు అంటించుకొని పోయడం కానీ, స్ట్రాటజీ తోటి కంగారు పడకుండా ఇద్దరు ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరు అటాక్ చేస్తారని చెప్పేసి కూడా బాగా ఆడిండు. వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు కూడా ఈ పక్క నుంచి ఓనర్స్ టీం వాళ్ళు అంటూనే ఉంటారు గ్రూప్ గేమ్ కామనర్స్ సెలబ్రిటీస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరిని మాట్లాడద్దని చెప్పేసి రీతి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక రూల్ పెడుతుంది, ఈ గేమ్ జరిగేటప్పుడు ఏం రూల్ పెడుతుంది అంటే సెకండ్ ఛాలెంజ్ అంటే సెకండ్ ఒకరు మనీష్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఒక రూల్ పెడుతుంది. ఏం రూల్ అంటే నేను స్టాప్ అని చెప్పినప్పుడు ఆగాలి అని చెప్పేసి ఒక రూల్ పెడుతుంది. అయితే నాకు ఇక్కడ రీతుది ఏం జరిగిందంటే అసలు ఎందుకు ఒక స్టాప్ అంటది, స్టాప్ అని చెప్పేసి 3 సార్లు అంటే ఈ గ్యాప్ లో ఒకసారి తీసుకొని వచ్చి పూస్తాడు, ఎట్లాగో వెంటనే వదలలేడు కదా, ఇట్లా అంటాడు. దానికి నేను స్టాప్ అని 3 సార్లు అని చెప్పేసి నేను అన్నా, కానీ నువ్వు 3 సార్లు ఆగలేదు కాబట్టి నువ్వు ఎలిమినేషన్ అని చెప్పేసి ఎలిమినేట్ చేసేస్తుంది, ఎవరిని భరణి చేస్తుంది. ఈ విషయంలో మాత్రం రీతు చౌదరి చాలా రాంగ్ చేసింది. ఎందుకంటే స్టాప్ త్రీ టైమ్స్ నువ్వు చెప్పినా అంటున్నావు, అసలు ఆయనకి ఆ గేమ్ లో ఆటలో వినబడి ఉండకపోవచ్చు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు అసలు స్టాప్ ఎందుకు చెప్పినావు? ఎందుకంటే బజర్ మోగితేనే గేమ్ ఆగిపోయినట్టు. బజర్ మోగక ముందే నువ్వెందుకు ఆగినావు? వాళ్ళు ఏమన్నా కింద పడి కొట్టుకుంటున్నారా? లేదు, పైననే ఇట్లా పూసుకున్నా కానీ నువ్వు గేమ్ ఎందుకు స్టాప్ చేసినావు? నాకు తెలిసి గేమ్ ఎందుకు స్టాప్ చేసిందంటే అప్పుడు ఇమాన్యుల్ వచ్చేసి డెమో పవన్ పూస్తుంటాడు. డెమో పవన్ పూస్తే అయితే ఆ ముగ్గురులో కంపేర్ చేస్తే డెమో పవన్ కి ఎక్కువ ఉంటుంది కలర్ ఆ రౌండ్. దానివల్ల ఈసారి బాజర్ మోగితే ఎవరు ఎలిమినేట్ అవుతారు? డెమో పవన్ అవుతుంది. మరి డెమో పవన్ కావద్దంటే ఏం చేయాలి? నేను స్టాప్ అని అన్నాను. స్టాప్ అన్నప్పుడు ఆగకపోతే ఏదో విధంగా తీసేసి భరణిని దోసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ భరణి గ్రూపిజం ఆడుతుండని చెప్పేసి అక్కడ కనబడుతుంది. నువ్వు కెప్టెన్ వచ్చేసి చెప్పవాలి, సంథింగ్ క్వశ్చన్స్ రేపు ఏమన్నా రావచ్చు అని చెప్పేసి ఏమనుకున్నది లేదు, కానీ స్పాట్ డిసిషన్ రీతి తీసుకొని నేను ఆగమన్నా ఆగలేదు, స్టాప్ అన్నా ఆగలేదు, నువ్వు తర్వాత 3 టైమ్స్ పూష్ చేసినావు అని చెప్పేసి ఎలిమినేషన్ అంటే ఆయన కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన కొంచెం గ్రూప్ గేమ్ ఆడినట్టు ఆయన కూడా అక్కడ పబ్లిక్ అక్కడ జనాల్లో తెలిసిపోయింది కదా, ఆయన కూడా అనిపించింది కాబట్టి ఆయన కూడా సైలెంట్ గా వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరు గేమ్ జరుగుతుంటది. నెక్స్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ లో వచ్చేసి ఇమాన్యుల్ ఉన్న డెమో పవన్ ఉంటాడు. మంచి స్ట్రాటజీ తోటి సూపర్ ఆడిండు డెమో పవన్ కూడా. ఇమాన్యుల్ కూడా చాలా కొంచెం ఎంతైనా గానీ ఫిజికల్ గా కొంచెం పవన్ కంటే తక్కువ అయినా కానీ సూపర్ ఎఫెక్ట్ ఇచ్చిండు, చివరి దాకా ఇచ్చిండు. ఇద్దరికి ఆల్మోస్ట్ కొంచెం చిన్న తేడాలతోటే ఒకరు ఓడిపోవడం జరిగింది, ఒకరు గెలవడం జరిగింది. అంతవరకు చివరి వరకు సూపర్ ఎఫర్ట్ ఇచ్చిండు. తర్వాత ఇట్లా కలర్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి కలర్ చేయితో పోయొద్దు అనే రూల్ ఉండే, రీతు చెప్పింది. కానీ ఆ రూల్ బ్రేక్ చేసేసి ఇమాన్యుల్ పోస్తే ఇది ఒక్క అవకాశం ఇస్తున్నా, మళ్ళీ పోస్తే అవుట్ చేస్తా గేమ్ నుంచి అని చెప్పింది. ఓకే, అలాంటి అవకాశాలు చిన్న అవకాశాలు ఏమి బాగానే ఉందిలే, కానీ యాక్చువల్ గా రీతు కూడా కొంచెం గెలవాలని చెప్పేసి డెమో పవన్ గెలవాలని ఉంది అనుకుంటా. కాబట్టే భరణి విషయంలో అది జరిగింది. భరణి విషయంలో అది జరగడం కూడా కరెక్టే అని చెప్పేసి మిగతా సభ్యులు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఆడిన ప్రవర్తన తీరు, ఓనర్స్ టీమ్ లో ఉండి టెన్నిస్ టీమ్ సపోర్ట్ చేస్తే ఇంకా నువ్వు ఎందులో ఉండి నువ్వు అందులో ఉన్నట్టు కాదు, ఇందులో ఉన్నట్టు కాదు, కాబట్టి ఆయన ఓడిపోవడమే కరెక్ట్ అని నేను కూడా అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ గేమ్ లో మాత్రం కంపల్సరీ 100% ఎఫర్ట్ ఇచ్చింది మాత్రం డెమో పవన్. తర్వాత వచ్చి ఇమాన్యుల్ కూడా ఇలాంటి స్ట్రాటజీ ఏం పెట్టుకోలేదు, కొంచెం కనిపించినాయిలే కానీ అది తప్పదు. సూపర్ ఆడిండు ఇమాన్యుల్ కూడా, సూపర్ ఆడిండు. 100% వీళ్ళిద్దరు ఇచ్చిండు. ఫైనల్ గా సెకండ్ హౌస్ కెప్టెన్ వచ్చేసి డెమో పవన్ అయ్యిండు ఈ సీజన్ లో. ఇంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి,
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.